హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. దేవుడు ఏర్పరచుకున్న వారు దివారాత్రములు తనకు మొరపెడుతుంటే వారికి న్యాయం తీర్చడా? తప్పక న్యాయం తీర్చును. మనుషులను నమ్ముకున్నట కంటే, మనుషులకు మొర్రపెట్టుకున్నట కంటే దేవునికి మొర్రపెట్టడం మంచిది. మీ ఆయన్ని ఎన్నిసార్లు అడిగినా నీకు చేయనిది నీ దేవునికి మొరపెడితే ఆయన మనస్సు మార్చి నీ అవసరత తీర్చేటట్టు చేస్తాడు. నిన్ను విడిచిపెట్టిన నీ భర్త మారాలని నువ్వు ప్రార్థిస్తే నేను విడాకులు ఇస్తానే కానీ నేను ఈ కుటుంబంలో సంసారం చేయనన్న వ్యక్తి కూడా తిరిగి వెళ్ళి విడాకులు తీసేసుకొని భార్యాభర్తలు సమాధానంగా జీవించే సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయండి. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ వ్యాధి నీకు నయం కాదమ్మా, నీకు పిల్లలు పుట్టరమ్మా అని చెప్పేస్తే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడితే, ప్రభు నాకు ఒక గర్భఫలం అయ్యా, నాకు బిడ్డని నీకు ఇస్తానంది అన్న. ఇచ్చాడా లేదా దేవుడు? ఇచ్చాడా లేదండి? డాక్టర్లకు అసాధ్యం కానీ, లాయర్లకు అసాధ్యం కానీ, మనుషులకు అసాధ్యం కానీ దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. నేను ఒకటే మాట చెప్తున్నాను ఈ రోజు నుండి, మీకేదన్నా కావాలంటే మోకాళ్ళ మీద పడండి. చెప్పండి, ఏదన్నా కావాలంటే. మీ చేత కాకపోతే మోకాళ్ళ మీద పడండి. ఏంటండి, ఉద్యోగం లేకపోతే మోకాళ్ళ మీద పడు. జీవితంలో సమాధానం దొరకకపోతే మోకాళ్ళ మీద. అన్యాయం చేయబడితే, మోసం చేయబడితే, నష్టం కలిగితే, కష్టం వస్తే మోకాళ్ళ మీద పడు. నోరు తెరిచి దేవునికి మొర్రపెట్టు. నీ హృదయ వాంఛలు తీర్చే దేవుడు, నీ విన్నపాలు ఆలకించే దేవుడు అసాధ్యమైన కార్యాలను అడిగి ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలను నీకు దేవుడు చేసి పెడతాడు. నువ్వు చచ్చిపోతావు, బతకవు, ఇల్లు చక్కబెట్టుకో అని కబురు చెప్పాడు యెషయా హిజ్కియాకి. ఏం చేశాడు ఆయన? ఏం చేశాడంటే, గోడ తట్టు ముఖం తిప్పుకొని కన్నీళ్లు గారుస్తూ, ప్రభు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోయా. ఇంతే ప్రార్థన, వేరేం లేదు. నన్ను ఒకసారి ప్రార్థన జ్ఞాపకం చేసుకో అని కన్నీళ్లతో మొరపెట్టగానే మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాడు ప్రవక్త. నీ కన్నీరు చూశాను, నీ ప్రార్థన ఆలకించాను, ఇంకో 6 నెలలు బతుకుతాలే అన్నాడా, ఇంకో 3 రోజులు బతుకుతాలే అన్నాడా, 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నాను. మనుషులు స్వస్థపరిస్తే కొంచెమే, తాత్కాలికమే. మనుషులు మనకు సహాయం చేస్తే ఒక 100 ఇస్తారు, 200 ఇస్తారు, 1000 ఇస్తారు, 10,000 ఇస్తారు, వడ్డీ కూడా అడుగుతారు మళ్ళీ. కానీ దేవుణ్ణి అడిగితే అంధకార నిధులను నీకు ఇస్తానన్నాడు. యెహోవా ఈరే, ఎప్పుడు ఏది కావాలో అది నీకు అద్భుతంగా చేయగలిగిన వాడు. నమ్మితే అద్భుతం చూస్తావు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవారికి సమస్తము సాధ్యం. మరి నమ్ముతున్నారా? యేసుప్రభుని నమ్ముతున్నారా? కష్టాలు వస్తే ఏం చేస్తారు? ఎవరైనా మోసం చేస్తే ఏం చేస్తారు? ఎవరైనా మిమ్మల్ని తిట్టకుండా తిడుతుంటే ఏం చేస్తారు? నోరు ఎప్పకుండా మోకాల మీద పడండి. భరించే ధైర్యం దయచే, భరించే శక్తి దయచే ప్రభా. అబ్బా, నువ్వు సిలువలో ఉన్నప్పుడు నిన్ను తిడుతున్నాడు నన్ను. ఆహా, నాకు పరలోకమంద ఫలము అధికమగును. నువ్వు అలా చేసిన రోజండి నీ ఇంటి వారందరినీ రక్షించుకుంటావు, నీ భర్తను నువ్వు రక్షించుకుంటావు, నీ బిడ్డలు నువ్వు కాపాడుకుంటావు, నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటావు, నీ తోటి యవనస్తుల మధ్య నువ్వు రోషం కలిగి జీవించగలుగుతావు. నీ వ్యాపారంలో దీవెన ఉంటుంది, నీ రాబడిలో ఆశీర్వాదం ఉంటుంది, నీ శరీరంలో ఆరోగ్యం ఉంటుంది. సాతాను నిన్ను ముట్టలేడు. దేవుడు మనల్ని ఎట్ట కాపాడతాడంటే, కంటి పాపను మీ ఏళ్ళతో మీ కంటి పాపను ముట్టుకోండి ఎవడన్నా అనగానే కంటి రెప్పలు ఏం చేస్తాయి? పటక్క మూసిపోతాయి కదా. మనకే అంత కాపుదలు ఉంటే, మన కంటి రెప్పలకి అంత మనల్ని కాపాడుతుంటే, కుణుకడు నిద్రపోడన్న ప్రభువు ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడుతాడు. ఇంత గొప్ప యేసు ప్రభు ఉండగా మనుషులు నమ్ముకొనటం దండగా. మీరు ప్రార్థన చేస్తుంటే మీ జీవితంలో ఏ కొరతలు ఉన్నాయో, ఏ లోట్లు ఉన్నాయో, ఏ స్థితిలో మీరున్నారో మీరు అర్థం చేసుకోగలుగుతారు.
లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ఆయన నాకు మోకాళ్ళ ప్రార్థన దయచేయ్యా, నాకు విశ్వాస ప్రార్థన దయచేయ్యా. ప్రతి చిన్నదానికి కలవరపడిపోతున్నాను, ప్రతి చిన్నదానికి కుమిలిపోతున్నాను, ప్రతి చిన్నదానికి బాధపడిపోతున్నానే కానీ తండ్రి, తిట్టినోళ్ళు తిట్టుకుంటూ, కొట్టినోళ్ళను కొట్టుకుంటూ, తండ్రి నీకు వ్యతిరేకంగా నేను తప్పులు చేస్తున్నాను, నన్ను క్షమించు నాయన, నాకు సహాయం చేయి తండ్రి. తండ్రి, మా సొంత శక్తితో ఇవన్నీ సాధించలేము, మాకు మోకాళ్ళ ప్రార్థన దయచేయి, మాకు విశ్వాస ప్రార్థన దయచేయి, మా కన్నీటి ప్రార్థన దయచేయ్యా. ఆపత్కాలంలో నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానన్నావు కదా. కష్టాలు వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి పెరగెత్తక, కష్టాలు వచ్చినప్పుడు తండ్రి తిట్టుకుంటూ శపించుకుంటూ కూర్చోక, నాయన నీ సన్నిధిలో మొర్రపెట్టుకోవడానికి సహాయం చేయి. ప్రార్థన ద్వారా అసాధ్యమైనది ఏది లేదు. మోకాళ్ళ ప్రార్థన ద్వారా పరలోకపు శక్తిని భూలోకానికి దింపొచ్చు, సాతాను శక్తుల్ని బంధించవచ్చు, సమాధాన సంతోషాలతో మనం నింపబడవచ్చు. నాకు ప్రార్థన నేర్పించు నాయన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. మా పక్షంలో వాదాడి, మా పక్షంలో వాదించి మాకు జయము దయచేయి నాయన. మా పక్షంలో ఉండి మాకు కొరకు న్యాయం చేయి తండ్రి. ప్రతి విధమైన రోగమును నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరుస్తున్నాము తండ్రి. మూయబడిన ప్రతి గర్భాన్ని తెరుస్తున్నాము నాయన. ఉద్యోగము లేదన్న వారికి నాయన ఒక అద్భుతాన్ని జరిగించి మంచి ఉద్యోగాన్ని దయచేయము తండ్రి. వివాహాల విషయంలో ఎన్ని సంబంధాలు వచ్చినా సెట్ అవటం లేదో నిరుత్సాహంతో ఉన్నవారికి యోగ్యమైన సంబంధం నీ చిత్తంలో, నీ సమయంలో వివాహాలు జరగడానికి సహాయం చేయి ఆయన. పంటల్లో పాడిలో నష్టాలు వచ్చాయని ఇబ్బంది పడుతున్న వారి జీవితాలలో ఇది మొదలుకొని నేను ఆశీర్వదిస్తానన్న వాగ్దానంతో నీపయ్యా నీ గాయపడిన హస్తమును చాపి ప్రతి ఒక్కరిని దర్శించి నీ సన్నిధిలో ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. పాండిచ్చేరి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రార్థనాపూర్వకంగా పాండిచ్చేరిలో 1 డే గెట్ టుగెదర్ను ప్రభు చిత్తమైతే జనవరి 26వ తారీఖు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా పాండిచ్చేరిలో తెలుగు వారి కొరకు, తమిళ వారి కొరకు, మరి ఇతర భాషల వారి కొరకు ఈ ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మొదటిసారిగా పాండిచ్చేరి వస్తున్నాం. మిమ్మల్ని అందరినీ చూడాలని రండి, పాల్గొనండి. మీ స్నేహితులకు, బంధువులకి అందరికీ గుర్తు చేయండి. జ్ఞాపకం ఉంచుకోండి. చిరునామా గమనించండి. పద్మిని మహల్ ఆపోజిట్ టు బాలాజీ థియేటర్, ఇలంగో నగర్, కామరాజ్ శాలై, పాండిచ్చేరి. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే కింద ఇవ్వబడినటువంటి నెంబర్కి వాట్సాప్ పెట్టండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు అడ్రస్ లింకులు పంపించబడతాయి. రండి, మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలియజేయండి. దేవుడు తన గొప్ప కార్యాలు జరిగించినట్లుగా అనేకుల కొరకు ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని అందించడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని చూచి మీ అవసరతల కొరకు దేవుడి సొంతలో విజ్ఞాపన చేయడానికి చెన్నై నుండి పాండిచ్చేరి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దీవించబడండి. ప్రతిధ్వని